కానీ ఈరోజు గొడ్డలి పార్టీలో కొనసాగాలంటే ప్రజలకి సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈరోజు ఆ పార్టీలో నాయకులందరూ కూడా భావించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలంటే అరాచకాలు సృష్టించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి విధ్వంసాలని, కులాల మధ్య తగాదాలని ప్రోత్సహించి సమాజంలో ఒక చీలిక తీసుకొచ్చే వాళ్ళే గుర్తింపు పొందే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు. ప్రతి మనిషి కూడా ఇది ఘోరం, నేరం అని భావించినా కూడా ఎక్స్ వేదికగా రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఒక బురద జల్లేసి అధికార పార్టీ మీద రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది, అది కరెక్టా కాదా అనే వివక్షత లేకోకుండా, విచక్షణ జ్ఞానం లేకోకుండా మన పార్టీ వాడు ఏం చేసినా సరే అది ఒప్పే అని చెప్పేసే విధంగా ఎక్స్ వేదికగా చేసుకుని రాజకీయ కక్ష అని చెప్పేసి తప్పించుకుంటానికి, రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. తప్పు చేసి దొరికిపోయాక బాధితుడిగా ఒక గుర్తింపు తీసుకొచ్చి ప్రజల్ని బాధితుడు గుర్తింపు తీసుకొచ్చి ప్రజల్ని మళ్ళీ మోసం చేయటానికి ప్రయత్నం చేయటం, ఇది చాలా ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ మూలంగా మరి జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎంతో అనుభవజ్ఞం కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటువంటి అరాచక శక్తుల్ని కోకటి వేళ్లతో పెకిలించి వేస్తా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక అలజడి, అంటే ఈ పార్టీకి రోజు ఏదో ఒక అలజడి వాతావరణం ఉంటే కానీ ఆయన నిద్రపోడేమో అనిపిస్తూ ఉంది. మొన్న ఒక పేదవాడు, నిరుపేదవాడు, గొర్రెల కాపరి, ప్రపంచంలో దేశాలన్నీ కూడా సగటు వయసును ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి రీసెర్చ్ అంతా జరుగుతూ ఉంటే, కొన్ని దేశాల్లో 80 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఉంది, కొన్ని దేశాల్లో 70 సంవత్సరాలు ఉంది. దీన్ని ఇంకా ఏ విధంగా పెంచాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాడు 44 సంవత్సరాలు బతికితే చాలు, 44 సంవత్సరాలకు చనిపోతే ఏమైపోయిద్ది అనే భావన ప్రకటించాడంటే ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏమిటి, ఆలోచన పరిస్థితి ఏమిటో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం.